జోగి రమేష్ పాపం పండిందా అంటే రాజకీయ వర్గాలలో ఇప్పుడు అవుననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చెలరేగిపోయిన జోగి రమేష్ తన స్థాయిని మరిచి మరీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలు సైతం చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడికి సైతం పాల్పడ్డారు జోగి రమేష్. కూటమి ప్రభుత్వం వచ్చాక జోగి రమేష్ అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఎందుకు జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశారు? జోగి కుటుంబ అరాచకాలకు అంతూ పొంతూ లేకుండా పోయిందా? జోగి రమేష్ ఈ పేరు అందరికీ సుపరిచితమే. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటే లోకేష్ రెడ్ బుక్ లో జోగి రమేష్ పేరు కూడా ఉందన్న ప్రచారం ఉంది. అంతలా అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చెలరేగిపోయాడు. అయితే కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ భూముల కబ్జా వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. మాజీ మంత్రి జోగి రమేష్ కు నోటీసులు పంపడం, ఆయన కొడుకు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగాయి. జోగి రమేష్ ఇంటి మీద అధికారులు దాడి చేసి తనిఖీలు చేపడుతుండడం, ఆయన తమ్ముడు కూడా అగ్రిగోల్డ్ భూముల స్వాహా వ్యవహారంలో కీలక పాత్రధారిగా ఉన్నారని వెలుగులోకి రావడం, ఇవన్నీ కలిసి జోగి రమేష్ కు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుందనే సంకేతాలిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైసీపీ నేతల కేసుల విచారణ వేగం పెరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసుల్లో ఇప్పుడు నాడు కీలకంగా వ్యవహరించిన నేతలను విచారిస్తున్నారు. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ అయ్యారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి విచారణ ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఇంటి మీదకు దాడికి దిగిన కేసులో పోలీసులు జోగి రమేష్ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇంకోవైపు గత ప్రభుత్వంలో అరాచకంగా వ్యవహరించిన నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వల్లభనేని వంశీ ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను అరెస్ట్ చేశారు. అటు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన పలు కేసులు ఉన్నాయి. కొన్నింటిలో నాని కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇతర నేతలపైన కేసులోనూ విచారణ ముమ్మరమైంది. అరెస్టు ఖాయమంటూ అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ గనుల శాఖలో కీలకంగా వ్యవహరించిన అధికారుల కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. ఇప్పుడు వరుసగా కేసులతో కృష్ణా జిల్లాకు చెందిన మరో నేత త్వరలో అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అటు టిడ్కో ఇళ్లతో పాటుగా జగనన్న కాలనీలో జరిగిన అక్రమాలపైన విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. ఈ వరుస విచారణలతో వైసీపీ ముఖ్య నేతల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లోనూ టెన్షన్ పెరుగుతోంది. అయితే చంద్రబాబు ఇంటిపైనే దాడి చేసిన జోగి రమేష్ కు మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నివాసంపై దాడి చేసిన కేసును ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ కేసులో మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జోగి రమేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సిఐడి అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారని, వాటిని విక్రయించడం ద్వారా 5 కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారనేది జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఉన్న ఆరోపణ. అగ్రిగోల్డ్ భూముల కబ్జా, బదలాయింపు, అమ్మకం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఆయన కొడుకు జోగి రాజీవ్, మండల సర్వేయర్ రమేష్ ని పోలీసులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఇద్దరికీ 14 రోజులు అంటే ఈ నెల 23 వరకు రిమాండ్ విధించింది. ఇద్దరిని విజయవాడ జిల్లా జైలుకి తరలించారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగవచ్చని తెలుస్తోంది. మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 అధికారుల్లో 3 ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మిగతా 2 కూడా వేటు వేసే అవకాశం కనిపిస్తోంది.
2022లో చంద్రబాబు ఇంటి దగ్గర జోగి రమేష్ నిరసన చేపట్టారు. అందుకు సంబంధించిన కేసులో జోగి రమేష్కి మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పారు. ఈ విచారణ ఎలా ఉన్నా అటు అగ్రిగోల్డ్ కేసు ఆయన మెడకు చుట్టుకోబోతోందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ హయాంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా జోగి రమేష్ పనిచేసి భారీగా అక్రమాలు చేశారని, అగ్రిగోల్డ్ భూముల విషయంలో కబ్జాలకు పాల్పడ్డారని కంప్లైంట్లు రావడంతో ఈ సోదాలు చేశారు. ఆ తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు అంబాపురంలో ఉన్నాయి. ఆ భూముల్ని కబ్జా చేసిన జోగి రమేష్ వాటిని అక్రమంగా అమ్మేసి కోట్లు కాజేశారనే ఆరోపణలున్నాయి. అయితే అగ్రిగోల్డ్ కేసును సిఐడి దర్యాప్తు చేస్తోంది. అగ్రిగోల్డ్కు ప్లాట్ల రూపంలో ఉన్న 2300 గజాల భూమి సిఐడి ఆధీనంలో ఉంది. అలాంటి భూముల్ని కూడా జోగి రమేష్ కొట్టేసి అమ్మేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ భూముల్ని జోగి రమేష్ తన బంధువుల పేరు మీద బదలాయించి 5 కోట్లు కొట్టేశారనే వాదన ఉంది. అవడానికి అగ్రిగోల్డ్ భూముల కబ్జా కేసైనా చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం, అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్లను నాడు అరే ఒరే అంటూ దూషించడం, టీడీపీ జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడంతో జోగి రమేష్ కూటమి పార్టీలకు టార్గెట్గా ఉన్నారు. దీంతో జోగి రమేష్ తప్పించుకోలేరని, ఆయనకు శిక్ష తప్పదన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. చూడాలి మరి జోగి ఫ్యూచర్ ఏమవుతుందో అన్నది.